హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే వన్‌ప్లస్ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళ గురించయితే ఇప్పుడు చర్చ. ఎందుకంటే దాదాపైతే వన్‌ప్లస్ 12 గానీ, దానికైతే మనకు ఆక్సిజన్ ఓఎస్ 15 అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు 15 అప్డేట్ వచ్చిందా లేదా చూడండి, ఆండ్రాయిడ్ అప్డేటు. వాళ్ళైతే మనకు ఫిబ్రవరిలో వస్తదని అయితే వాళ్ళు చెప్పిర్రు. కాకపోతే మనకైతే ఫిబ్రవరి గాదు, ఫిబ్రవరి ఎళ్ళిపోయి మార్చ్ గూడా రన్నింగ్ అవుతుంది. అయినా గానీ మనకు ఆండ్రాయిడ్ 14 తోటే రన్ అవుతుంది. నా మోడల్‌కైతే ఇది నా దగ్గరుంది వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ. నాకైతే ఆండ్రాయిడ్ 14 మీదనే రన్ అవుతుంది. ఒకవేళ మీకు గూడా 15 మీద రన్ అవుతే మీరు బీటా ఇన్‌స్టాల్ చేసిర్రా? లేకపోతే స్టాండర్డ్ అప్డేటా? ఒకసారయితే మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. మనకైతే సెక్యూరిటీ అయితే మనకు జనవరి మీద అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 మీదనైతే రన్ అవుతుంది. ఇది ఆక్సిజన్ ఓఎస్ తోటి రన్ అవుతుందని తెలుసు గదా! ఇక్కడ చూడండి, మనకు సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ల ఆక్సిజన్ ఓఎస్ 14 మీదనైతే రన్ అవుతుంది. మనకి ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చ్ 7థ్ అన్నమాట. మార్చ్ 7థ్ రోజు గూడా మనకైతే 15 అప్డేట్ అయితే రాలేదు. ఇది వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ వాడే వాళ్ళకు ఫిబ్రవరిలోనే వస్తదని అయితే వాళ్ళైతే అఫీషియల్‌గా అనౌన్స్ జేసిర్రు. మీకు డౌట్ ఉంటే మీరు క్రోమ్‌లోకెళ్ళి చెక్ గూడా చేయొచ్చు. ఆండ్రాయిడ్ 15 ఎప్పుడు అప్డేట్ ఇస్తామని. వాళ్ళైతే ఫిబ్రవరి 2015 అయితే అన్నారు గానీ, ఇంకా అయితే అప్డేట్ అయితే రాలేదు. ఎవరెవరికి మీకు అప్డేట్ వచ్చిందో వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఈ అప్డేట్ మనకైతే వాళ్ళ కమ్యూనిటీలో మనం మెసేజ్ చేస్తే వాళ్ళేమన్నారంటే, ఇంకా దాదాపు 1 మంత్ అయితే అవుతుందట మనకు రీచ్ అవ్వేసరికి. ఎందుకో వాళ్ళ రీజన్స్ వాళ్ళకైతే తెలుసు. నేనైతే కమ్యూనిటీ మెసేజ్ చేస్తే నాకైతే అట్లా రిప్లై వచ్చింది. ఒకవేళ మీరు బీటా ఇన్‌స్టాల్ చేసిర్రా? లేకపోతే మీకు అప్డేట్ వచ్చిందా? ఏ విషయం అనేది మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు గూడా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 యూజర్స్ అయితే మీ ఎక్స్‌పీరియన్స్‌నైతే మన కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. Thank you friends. Please subscribe my channel VRS Telugu Tech channel. Thank you friends.